అన్నదాత సుఖీభవ. టేస్టీ చింతకాయ పచ్చడి అండి. 1 ఇయర్ నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. పచ్చి చింతకాయలండి ఈ సీజన్లో తీసుకోవాలి. అలాగే మిరపళ్ళు కూడా కేజీ తీసుకోవాలండి. మిరపళ్ళు ఏమో శుభ్రంగా కడిగి తొడిమలు తీసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. చింతకాయ మాత్రం ఇలా నార తీసుకుని 2 రకాల పచ్చడి అండి. నేను 2 చూపిస్తాను చూడండి. ఇలా మీద పొట్టు తీసి పెట్టేది ఒక టైప్ అండి. అలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని రోట్లో కాస్త గల్లుపు వేస్తూ దంచి పక్కన పెట్టుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం దంచితేనే మీకు తర్వాత గింజ అనేది బయటకు వస్తుంది. ఇలా మనం పొట్టు తీసిందంతా దంచి ఒక గాజు పాత్రలో కానీ జాడీలో కానీ ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు పొట్టు తీయకుండా చింతకాయ అండి, దాన్ని నార తీసి ఇలా దొడ్డుపు వేస్తూ చిన్నగా దంచాలండి. దంచితే మనకు పొట్టు ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా కచ్చపచ్చగా అయిన దాన్ని సేమ్ ఉప్పు పసుపుతో ఒక గాజు దాంట్లో పెట్టుకుని ఒక 3 days వరకు పెట్టాలండి. అది పొట్టు తీసింది తీయండి 3 days అయితేనే మీకు అందులో నిన్న గింజ బయటకు వస్తుందండి. 3 days తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని, ఇది పొట్టు తీసిందండి, గింజలు తీయడం ఇందులో కొంచెం సులువు. కాకపోతే ఫైబర్ అనేది ఉండదని మునుపు అయితే పొట్టు తీయకుండానే పెట్టేవాళ్ళండి. ఈ పచ్చడి ఏంటంటే చిన్న పిల్లలకి మంచిది. 1 year లోపు పిల్లలకు కూడా కాస్త నెయ్యి వేసి పెట్టొచ్చండి. ఇంకా అలా మిక్సీ పట్టుకోవాలి. అది మనం గింజ తీసిన తర్వాత ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీయండి దంచి పెట్టుకున్నాం కదా, అందులో కూడా ఇంకా కొంచెం నారుంట తీసి గింజలన్నీ బయటికి తీయాలండి. ఇది కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఒక్కరోజు కష్టపడితే 1 year తినొచ్చు కదండి. ఈ పచ్చడి ఎలాంటి వారికైనా, జ్వరం వచ్చినా, ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు కూడా తినొచ్చండి. చిన్నపిల్లలకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళు తినడం వల్ల. కనుక ఇది ఖచ్చితంగా ఇంట్లో చేసుకునే వాళ్ళండి. అలా మిక్సీ పట్టిన దాంట్లో మనం పండు మిర్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీ అండి. ఇది ఎంత తీసుకున్నామో అదంతా తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసాం కదా, ఇంకా అందులో ఏమీ వేయక్కర్లేదు. ఇప్పుడేమో ఇందాక పొట్టు తీయంది ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టుకున్నాం, దానికి సరిపడా కూడా పండు మిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. 2 కలిపి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. కొన్నిసార్లు మాత్రం చెక్ చేయాలండి. చింతకాయ పులుపులో తేడా వస్తుంది, కొన్నిసార్లు మిరపళ్ళలో కూడా తేడా వస్తుంది. కనుక కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇలా చేసి దాన్ని జాడలోకి ఎత్తి పెట్టడమే. పోపు అప్పుడే చేయరండి, ఇప్పుడు తినాలనుకుంటే మాత్రమే చేస్తారు. కానీ చాలా మంచిదండి. దీన్ని మజ్జిగన్నంలోకి తినొచ్చు, చిన్నపిల్లలకైతే పెట్టవచ్చు, ఎవరైనా తినొచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొన్ని ఎండుమిర్చి వేసి ఆవాలు జీలకర్ర వేయాలండి. ఈ పచ్చడిలో ఇంకా వేరే పొళ్ళేం వేయరండి. కాస్త పసుపు వేయాలి, కొంచెం అంటే కొంచెమే వేసాను నేను. వెల్లుల్లి ముద్ద కొంచెం కోసమే కదా, ఎప్పుడంటే అప్పుడు తీసి ఇలా పోపు చేసుకుని పెట్టుకోవడమే. పసుపు వేసి కొంచెం ఇంగువ వేసి, ఇంకా ఇంగువ మాత్రం మంచిగా వేయాలండి, అందులో కలిపి తినేయడం అండి. ఇంకా అది వేసుకుని ఇంత వేడన్నంలో వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు ట్రై చేయండి, చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఇలాంటి ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్స్లో నాకు చెప్పండి, ఆ వీడియోస్ చేసి పెడతాను. అసలు కలర్ అది చూస్తేనే చాలా బాగుంటుందండి, మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.